బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంది? ఇందులో స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛగా పనిచేసుకునేటువంటి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి స్వామ్యం ఉంటుంది, ఇందులో ప్రజాస్వామ్యం ఉంటుంది. దానికి దీనికి ఉన్నటువంటి తేడా అది. అంటే ప్రజాస్వామ్యం ఉంది అన్నట్టుగా కనిపిస్తున్నా కూడా చుట్టూ రేవంత్ రెడ్డి చుట్టే నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. అట్లేముండదు. రేవంత్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ బాస్గా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ ఉన్నట్టుగానే జనరల్గా డెఫినెట్లీ కనిపిస్తుంది. ఆయనే పార్టీ బాస్, ఆయనే ప్రభుత్వ బాస్ కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి కనిపిస్తుంది. కానీ అందులో నేను చూసింది ఏంటంటే ఇక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఉంది. ఎవరి శాఖల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఎవరి శాఖల మీద పనులు ఉంటే వాళ్ళ దగ్గర పోతే ఆ పనులు చేసి పెట్టేటువంటి ఒక స్వేచ్ఛ ఇందులో ఉంది. అందులో అట్లా లేదు. ఏ నిధులు కావాలన్నా ఏది కావాలన్నా ప్రతిదీ అక్కడి నుంచే రావాలి తప్ప ఆయా శాఖలకు కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఫండింగ్ ఇచ్చి నిధులు ఇచ్చి పనులు చేసేటువంటి ఒక ఫ్రీడమ్ లేదు దీంట్లో ఉన్నటువంటి. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినట్టు స్వల్ప కాలంలోనే అంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందా? 100%. ఇప్పుడు నేనున్నాను, ఏ మంత్రి కాడికైనా పోవచ్చు, ఏ లీడర్ కాడికైనా పోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎవరితోనైనా పని చేసుకొని రావచ్చు. అంత ఫ్రీడమ్ ఈడ ఉంటుంది. దాంట్లో అట్లా ఉండదు. జిల్లా మంత్రికి తెలవాలి, జిల్లా మంత్రి చెప్పాలి, జిల్లా మంత్రి పర్మిషన్ ఉండాలి, ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నట్టు. పక్క పార్టీ వాళ్ళు ఉండనుకో, పక్క పార్టీ వాళ్ళు మనకు స్నేహితులైనా పరిచయస్తులైనా వాళ్ళ ఇంటికి పోయిన ప్రాబ్లమే, వారితో మాట్లాడిన ప్రాబ్లమే, వారితో కూర్చున్న ప్రాబ్లమే. ఎందుకు కూర్చురు, ఏమిటి కూర్చురు, ఎట్లా కూర్చురు అని రకరకాల కోడిగుడ్డు మీద ఎతికేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. దీంట్లో అట్లా ఉండదు. పార్టీ సిస్టంలో ఉన్నారా లేదా, పార్టీ కమిటెడ్గా ఉన్నారా లేదా అనేటువంటిదే ఒక గీటరాయి తప్ప నీకు నచ్చినట్టుగా నీకు నీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉండేటువంటి ఒక స్వేచ్ఛ దీంట్లో ఉంటుంది. అంటే మీరు 2014లో నగరికల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, 18లో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు, కానీ అక్కడ సెట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ సాధించి విజయం సాధించారు. కానీ ఆ విజయం కూడా భారీ మెజార్టీతో గెలిచింది. అంటే దీని వెనుక మీ సర్వీస్ ఉందా, పార్టీ వేవ్ కనిపించిందా? నగరికల్లో ఎట్లా మీకు పట్టం కట్టారు? అంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉంది, నా సర్వీస్ ఉంది. ఈ రెండు తోడైనటువంటి పరిస్థితుల్లోనే నాకు అంత భారీ మెజార్టీ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నా పట్ల అనుసరించినటువంటి విధానం, బీఆర్ఎస్ పార్టీ నాతో ఉండేటువంటి క్యాడరు, నాతో ఉండేటువంటి నాయకత్వం పట్ల వాళ్ళు అనుసరించినటువంటి విధానం, వాళ్ళు మా మీద ప్రయోగించినటువంటి నిర్బంధము, మమ్మల్ని హింస పెట్టి బాధ పెట్టినటువంటి తీరు, మమ్మల్ని అవమానించినటువంటి తీరు, కనీసం మనుషులుగా కూడా చూడలేనటువంటి ఒక సిచ్యువేషన్ను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు ప్రజలు ఆలోచిస్తూ వచ్చారు. అరే పార్టీలంటే గింత దారుణం ఉంటుందా? మేము చాలాసార్లు చాలా ఏళ్ళ నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్నాం. ఓడిపోగానే మనుషులుగా చూడలేనటువంటి దయనీయమైన పరిస్థితిని, కనీసం మెంబర్షిప్ కూడా ఇవ్వలేనటువంటి స్థితి, మెంబర్షిప్ కూడా చాలా నానా తంటాలు పడి ఆన్లైన్లో మెంబర్షిప్ చేసుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి. అంటే ఒక మాజీ ఎమ్మెల్యేకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని వీళ్ళు ఎట్లా చూస్తారు? బట్ ఈ విధానం అనేటువంటిది, ఈ సిస్టమ్ అనేటువంటి దానికి మనం బుద్ధి చెప్పకుంటే, దీనికి మనం సమాధానం చెప్పకుంటుంటే భవిష్యత్తులో ఒక రాచరిక వ్యవస్థ వస్తుంది, ఒక నియంతృత్వం వస్తుంది, ఒక దుర్మార్గమైనటువంటి సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టానికి తావులేదు ప్రజాస్వామ్యంలో. దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఆలోచన మా నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి వేవ్ వచ్చింది. ఆ వేవ్లో నేను చేసినటువంటి సర్వీస్ కూడా తోడే భారీ మెజార్టీ ఇవ్వడానికి ఒక బేస్ అయింది.